వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారికి, మల్లారెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారికి, తాండూరు ఎమ్మెల్యే రావడం చాలా సంతోషంగా ఉంది. నేను మొన్న 4 రోజుల కింద మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు మా క్యాడర్ చాలా భరించడం జరిగింది. దానివల్ల వాళ్ళ కోసం నిజంగా పార్టీ చేంజ్ చేయాలి అని చాలామంది కార్యకర్తలు, చాలామంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు అందరూ కోరడం వల్ల ఈరోజు పార్టీ మారడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా గతంలో 2006లో నేను జడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు మన ఐటీ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కూడా మేము మీటింగ్స్లో పాల్గొనడం జరిగింది. అప్పుడు కూడా నిజంగా ఆయనతో అనుబంధం. మేము మీటింగ్స్లో ఎప్పుడు అన్ని పార్టీ కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో డిస్కషన్స్ చేసేవాళ్ళము. ఆయన కూడా మాకు మంచి సహకరించేవాళ్ళు. మేము కూడా గతంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ అట్లా పార్టీలు అనకుండా అన్ని పార్టీలకు సమానంగా ఇక్కడ ఎవరు పట్టినా కూడా మేము వచ్చినా కూడా మేము రెస్పాండ్ అయ్యి ప్రజలకు సహకరించి అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలలో సహకరించడం జరిగింది. ఫస్ట్ నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు మన గౌరవ మంత్రి ఐటీ మంత్రి గారు మా డిపిఆర్సీ మీటింగ్కి కూడా రావడం జరిగింది కలెక్టరేట్లో. అప్పుడు చాలా సమస్యలు కూడా మేము సాల్వ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా కూడా మాకు అభివృద్ధి కోసం నిధులు సరిపోలేక, ముఖ్యంగా ప్రోటోకాల్ విషయంలో కానీ ప్రతి సమస్యల దగ్గర ఎదుర్కొన్న సమస్యలు నిజంగా చాలా ఉన్నాయి. అవన్నీ నిజంగా అవమానాలు జరిగి మేము నిజంగా పార్టీ వేయడం జరిగింది. కానీ నిజంగా గత ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎన్నో గ్రామాలకి అభివృద్ధి నిధులు చాలా కూడా సఫిషియెంట్ లేక కూడా అభివృద్ధి గాలి కొద్దేసి ఒక రోడ్డు కూడా ఇవ్వలేని సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఎన్నో మిషన్ భగీరథ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఇంటింటికి మిషన్ భగీరథ అని చెప్పిండ్రు, కానీ చాలా గ్రామాలకి ఇంకా నీళ్ళు కూడా రాలేవు. కొన్ని గ్రామాల్లో కరెంట్ కూడా లేని తాండూరు ఇప్పటికీ అట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. చాలా వరకు గ్రామీణ ప్రాంతాలకి నిధులు లేక, ముఖ్యంగా చేసిన బిల్స్ కూడా కరెక్ట్ లేక చాలా ఇబ్బంది వాళ్ళు ఎదురైనారు. కాంట్రాక్టర్స్ కూడా సరిగ్గా బిల్స్ పేమెంట్ సరిగ్గా జరగక కూడా ఇబ్బందుల పాలై అవమానాలకు గురైనారు. అట్లాంటి సందర్భాలు చాలా కార్యకర్తలు భరించడం జరిగింది. ముఖ్యంగా నేను కాంగ్రెస్ కార్యకర్తలు కోరేదంటే నాయకులను కూడా మనం ఈ పార్లమెంట్ని గెలిపించుకోకపోతే మీరు 10 సంవత్సరాల నుంచి అధికారంలో లేరు, చాలా వరకు మీరు కోల్పోయినారు మీ సీట్స్, మీ జెడ్పీటీసీ కానీ, సర్పంచ్లు కానీ ఇంకా ఎన్నో అవమానాలకు గురైనారు. కాబట్టి మీరు మాత్రం ఇప్పుడు ఇది గెలిపించుకుంటేనే మీరు లోకల్ బాడీస్లో మీరు అన్నీ సాధించుకుంటారు, లేకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు వెనుకబడిపోతారు. కాబట్టి మీరు చాలా వరకు కష్టపడాలి. అందరం కష్టపడితేనే, మొన్న కూడా ఎలక్షన్స్లో అందరు కష్టపడ్డారు, చాలా వరకు అందరూ హార్డ్ వర్క్ చేసిండ్రు. మీరు అంత అధికారంలో ఉన్న పార్టీని మీరు ఓడగొట్టినట్టే నిజంగా ఇది మామూలు విషయం కాదు. కాబట్టి మీరు మాత్రం నిజంగా ఇంత స్ట్రాంగ్ ఉందని నేను కూడా అనుకోలేను, కానీ నేను చూస్తుంటే నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. మేము వచ్చినందుకు స్ట్రాంగ్ అని మేము అనుకోము. దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి తప్పకుండా శాయశక్తులా కృషి చేస్తాం. పెద్దలు మన యాదవ్ రెడ్డి గారు కూడా నా ఇన్స్పిరేషన్. ఆయన నిజంగా చాలా మా డిస్ట్రిక్ట్కి మంచి లీడరు. కాబట్టి ఆయనను అడుగుజాడలో ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము ఎవరిని కూడా నిజంగా ఇప్పటికీ కూడా మేము అందరం కలిసే ఉన్నాము. 2006లో ఆయన ఎంపీకి ఉన్నప్పుడు మేము కూడా చాలా వరకు ఆయన సలహా సూచనలు తీసుకొని నిజంగా అభివృద్ధి విషయంలో మేము అందరం ముందున్నాము. ఆయన సలహాలు తీసుకొని, కానీ ఏంటంటే నాకు కూడా కొంచెం మాటలు వస్తున్నాయి. ఫస్ట్ టైం మీటింగ్ కాబట్టి ఏదేమైనా కూడా అందరం కోఆర్డినేషన్తో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళను మనం ఎన్నుకుందాం. మీకు అండగా ఉంటాం. ఇంకా పార్టీ బలోపేతానికి నేను తప్పకుండా శాయశక్తుల కృషి చేస్తాను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మన గౌరవ మంత్రివర్యులకి ఐటీ మంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చిన మీకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యకర్తలు ధైర్యంగా ఉండి బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేయాలి. ఒక్కొక్క చిన్న మనస్ఫూర్తులు ఏమున్నా కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ ఒక్కొక్కసారి లీడర్ అన్నప్పుడు చెప్పకుండా ఒక్కొక్కసారి పోవాల్సి వస్తుంది. నాకు చెప్పకుండా రాలేదని అనుకుంటూ ఇప్పటికే స్టార్ట్ అయినాయి కొన్ని కాన్స్టిట్యున్సీలలో. దయచేసి మన మంత్రి వాళ్ళు కోరేదంటే ఇవన్నీ మన పార్టీ స్ట్రాంగ్గానే ఉంది,
కానీ ఇవన్నీ చిన్న చిన్న వల్ల మన పార్టీ విడిపోతుందేమో అని నాకు కూడా కొంచెం టెన్షన్గా ఉంది. కాబట్టి మన కార్యకర్తలు కోరేంటంటే ఈ చిన్న చిన్న మనస్పర్ధలు పట్టించుకోకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రానున్న కాలంలో అందరం కోఆర్డినేషన్తో ఉండి తప్పకుండా మనం అభివృద్ధి కోసం అందరం ఆలోచిద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఒక మహిళగా నాకు కూడా ఒక స్థానం ఇస్తానని కోరినందుకు ఇక్కడ రావడం జరిగింది. మహిళల చట్టసభలకి రావాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక ఆపర్చునిటీ అడగడం జరిగింది. తప్పకుండా ఇస్తారని ఆశిస్తూ తప్పకుండా మీకు అండగా ఉంటూ పేదలకి గ్రామీణ ప్రాంతాలకి కార్యకర్తలకి అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మరి ఒకసారి తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం రావడానికి కారకులైన ప్రియమైన కార్యకర్తలకి నాయకులకి మొదటగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ వేదికపై హాజరైన మా సహచర శాసనసభ్యులు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు, మన రాష్ట్రాన్ని ఆనాడు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఆకాంక్ష నెరవేర్చిన దినం ఈరోజు. ఇప్పుడే మా సోదరిమణి సుజాతమ్మ చెప్పింది, 10 సంవత్సరాల క్రితం ఇదే రోజున అసెంబ్లీలో బిల్లు పెట్టే అవకాశం నేను తీసుకొని కాంగ్రెస్ పార్టీ పట్ల మరి ఆనాడున్న డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న ఈ రోజున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బండి గారు ఉన్న తరుణంలో బిల్లును ప్రవేశపెట్టాం. కానీ 10 years అయిందని ఇప్పుడే చెప్తా ఉన్నాం. ఈరోజు దీని కారకులైన తెలంగాణ ఉద్యమకారులకి అని తెలంగాణ త్యాగమూర్తులకు వివిధ వర్గాల ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా మనం ఈరోజు కృతజ్ఞతలు అభినందనలు తెలియాల్సిన అవసరం ఉందని మనవి చేస్తూ, ప్రత్యేకించి ఈరోజు మనము అందరం కూడా సమావేశం కారడానికి కొడంగల్ వస్తున్న సందర్భంలో రేపు మొట్టమొదటిసారి వారి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి స్థాయిలో కొడంగల్కు వస్తున్న తరుణంలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునివ్వడానికి వేదికపై ఆసీనులైన పెద్దలందరం కూడా ఈరోజు ఇప్పటి వరకు కూడా మాట్లాడటం జరిగింది. మనం రాగానే 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన అంశాలని కార్యకర్త రేపు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మనం ఇచ్చిన ప్రతి మాట పైన వారికి ఒక గౌరవం దక్కే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకత్వం అయితే ఏ విధంగా ఉంటుందని ఆదర్శంగా నిలబెట్టాలని ఒక ప్రయత్న భాగంగానే మనం చెప్పాం. 100 రోజుల్లో కూడా ఈ గ్యారంటీలను మొదలుపెట్టామని చెప్పినప్పుడు 100 రోజులు కాదు, 48 గంటలు తిరగకుండానే మనము 2 ప్రధానమైన అంశాలు, 13 అంశాలుంటే 6 గ్యారంటీలు 2 ప్రధానమైన అంశాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళాం, అమలు చేస్తా ఉన్నాం. ఈ రోజు మనకు సంబంధించిన మాట ఏ విధంగా ఉంటుందో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ రోజు 70 రోజుల్లో 17 కోట్ల జీరో టికెట్స్ ఇచ్చినాం. అంటే ఒక మహిళా సోదరుడిని రోజుకు 1 సారో 2 సార్లు బస్సులో ప్రయాణం చేసింది. ఒక సందర్భంలో 4 సార్లు కూడా బస్సు ప్రయాణం చేసి వారు కుటుంబ పరంగానే ఒక్కొక్క కుటుంబంలో 10 మందికి జీరో టికెట్స్ ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా మహిళల ఎంపవర్మెంట్ గురించి, సాధికారత గురించి చేసే ప్రయత్న భాగంలో మనం ఇచ్చిన మొదటి మాట. దానివల్ల ఆర్టీసీ నష్టపోతా ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు ఓరవలేక చూడలేక ఆటో వాళ్ళను ప్రేరేపించింది.